నిన్ను మేము ఆహ్వానిస్తా ఉన్నాము. నీవు దిగి వచ్చి నీ బిడ్డల మధ్యలో నీ చిత్తమును నెరవేర్చుకోనమని ప్రార్థిస్తూ ఉన్నాను. We give all the glory and honor to thee. సకల ఘనత మహిమ నీకే చెల్లిస్తున్నాము. In Jesus' name. యేసు నామములో. Amen. Amen. Lift your both hands and shout a good hallelujah. రెండు చేతులతో ఒకసారి గంభీరంగా మంచి హల్లెలూయా చెప్దాం. You may be seated in the presence of God with the great expectation. గొప్ప ఆకాంక్షతో ప్రభు సన్నిధిలో మీరందరూ కూడా కూర్చోవాలని కోరుతా ఉన్నాను. Hallelujah. I'm extending my hearty regards to the local pastor and the leadership of those who give me this wonderful opportunity to stand these 3 days as the simple form of a witness. మీ అందరి ముందు ఒక సాక్షిగా ఈ 3 దినాలలో మీ ముందు నిలబడడానికి నాకు మంచి సదవకాశాన్ని దయచేసినటువంటి దైవజనులకు వారి యొక్క నాయక బృందం అంతటికి కూడా నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాను. And I really thank God, praise God for the presence of Ashokana and Pastor Nirikshan and all the people of God, those who came and gathered here from different parts under the shamania of our glorious ministry. మనమందరము కూడా మనందరితో కూడా ఈ రోజు దైవ సహోదరులు అశోకన్న గారు, పాస్టర్ నిరీక్షణ్ గారు మనతో ఉండడం చాలా సంతోషకరం. గ్లోరియస్ మినిస్ట్రీస్ యొక్క పరిచర్య నాయకత్వంలో ఉన్నటువంటి ప్రతి నాయకులు కూడా మన మధ్యలో ఉన్నందుకై వారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాను. Hallelujah. Hallelujah. Turn our attention to Gospel of John chapter 1 verse 41. మనమందరం కూడా మన ధ్యానమును యోహాను సువార్త 1వ అధ్యాయము 41వ వచనానికి త్రిప్పుకుందాం. 3 evenings we are going to meditate from the same scripture. ఈ 3 రాత్రుల్లో కూడా మనము ఇదే లేఖన భాగం నుండి వాక్యాన్ని ధ్యానించబోతా ఉన్నాం. John chapter 1 verse 41. యోహాను సువార్త 1వ అధ్యాయము 41వ వచనం. He first found his own brother Simon and said to him, we have found the Messiah, which translated Christ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి మేము మెస్సయ్యను కనుగొంటిమని అతనితో చెప్పెను. We have found the Messiah. మేము మెస్సయ్యను కనుగొన్నాం. We have found the Messiah, which is translated Christ. మేము మెస్సయ్యను కనుగొనబడ్డ మెస్సయ్య అన్న మాటకు క్రీస్తు అని అర్థం. Open your mouth and shout everybody, Messiah. అందరూ కూడా నోళ్ళు తెరిచి బిగ్గరగా చెప్పండి, మెస్సయ్య. Oh, in Andhra way, raise your voice and shout everybody, Messiah. ఓ మంచి ఆంధ్ర విధానంలో చెప్పండి, మెస్సయ్య. What do you mean by Messiah? మెస్సయ్య అన్న మాటకు అర్థం ఏంటి? It is having 2 words. దీనికి 2 పదాలు ఉన్నాయి. Christ, that means anointed one. క్రీస్తు అన్న మాటకి ఏంటంటే అభిషేక్తుడు అని అర్థం. Messiah means Christ, anointed one. మెస్సయ్య అన్న మాటకు క్రీస్తు లేదా అభిషేక్తుడు అని అర్థం. The Bible says, బైబిల్ చెప్తోంది, God anointed 3 group of people in the Old Testament time. దేవుడు పాత నిబంధన కాలములో 3 గుంపుల వారిని అభిషేకించినట్లుగా మనం చూస్తున్నాం. You can see those the tribune anointing that were existed and manifested through Christ Jesus. ఆ 3 అభిషేకాలు కూడా ప్రభువైన యేసు క్రీస్తు యొక్క జీవితంలో ప్రత్యక్షపడడము మనం చూస్తా ఉన్నాం. What are the who are the officers of the anointing which manifests in the Old Testament? పాత నిబంధన కాలములో మనం చూడగలిగినటువంటి ఆ అభిషేకం యొక్క 3 తరగతులు ఏంటి? The Bible says, బైబిల్ చెప్తోంది, God anointed the kings. దేవుడు రాజులను అభిషేకించాడు. God anointed the priest. దేవుడు యాజకులను అభిషేకించాడు. God anointed the prophets. ఆయన ప్రవక్తలను కూడా అభిషేకించాడు. Prophet, kings and priest. ప్రవక్తలు, రాజులు, యాజకులు. That is what we are meditating 3 evenings. ఈ 3 రాత్రుల కాలంలో మనము వీటి గురించి ధ్యానించబోతా ఉన్నాం. If you are happy, lift your hands and shout hallelujah. సంతోషంగా ఉన్నవారు 2 చేతులు పైకెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. One side, even though Jesus Christ is the Son of the Most High God, ఒక వైపున మనము చూస్తే ప్రభువైన యేసు క్రీస్తు సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడుగా ఉన్నప్పటికీ, another side he was the prophet, he is the priest and he is the king. మరోవైపున ఆయన ఒక ప్రవక్త, ఆ యాజకుడు, ఆయన ఒక రాజుగా మనకు కనిపిస్తా ఉన్నాడు. Tonight let us turn our attention towards the prophetic anointing of Jesus. ఈ రాత్రి ప్రభువైన యేసు క్రీస్తు కలిగినటువంటి ఆ ప్రవచనాత్మకమైన ప్రవక్త యొక్క అభిషేకము గురించి మనము ధ్యానిద్దాం. The Bible says, బైబిల్ చెప్తోంది, 2000 years ago when Jesus Christ was doing good and roaming around throughout the region of Palestine, ప్రభువైన యేసు క్రీస్తు 2000 సంవత్సరాల క్రితము ఆ పాలస్తీనా ప్రాంతమంతా కూడా మేలు చేయొచ్చు, మంచిని చేయొచ్చు ఆయన సంచరిస్తూ ఉన్నాడని వాక్యం సెలవిస్తా ఉంది. Sometimes people said, hey, here is a great prophet. ఆయన సంచరిస్తున్నటువంటి ఆ సమయాలలో కొంతమంది ఆయనను చూసి కొంతమంది ఏమన్నారంటే, ఇదిగో ఇదిగో గొప్ప ప్రవక్త ఉన్నాడని చెప్తా ఉన్నారు. Because same as the prophets of God being used in the Old
Old Testament in such a manner, God used them as His Son, Lord Jesus also. ఎందుకు యేసు ప్రభుని చూసి ఈయన ఒక ప్రవక్త అన్నారంటే దేవుడు తన ప్రవక్తలను పాత నిబంధన కాలములో ఎంత బలమైన రీతిలో వాడుకున్నాడో అదే రీతిలో తన కుమారుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తును కూడా దేవుడు ఒక గొప్ప ప్రవక్తగా వాడుకున్నాడు. Even now there are prophets in the body of Christ. నేటి కాలంలో కూడా క్రీస్తు శరీరంలో సంఘములో ప్రవక్తలు ఉన్నారు. Ephesians chapter 4 verse 11 says, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:11 చెప్తోంది, there are apostles, prophets and evangelists, shepherds and teachers, fivefold ministry which are available in the body of Christ. క్రీస్తు శరీరం అనేటువంటి ఈ సంఘములో 5 తరగతుల యొక్క పరిచర్య ధర్మాలు నిర్వర్తించబడతాయి. అపోస్తలులు, ప్రవక్తలు, సువార్థికులు, కాపరులు, బోధకులు అనేటువంటి ఈ 5 ప్రవచన ధర్మాలు మనకు కనిపిస్తా ఉన్నాయి. And second office is prophets. రెండవ తరగతి వారు ప్రవక్తలు. Even now in this region there will be prophets. నేటి కాలంలో ఈ ప్రాంతంలో కూడా ప్రవక్తలు ఉంటారు. In America there was a great man of God. అమెరికాలో ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. Oh, he was traveling from city to city and putting the pandal and gathered the people, and mighty miracles took place through his ministry. ఆయన తన పరిచర్యలో అమెరికా దేశమంతా కూడా పట్టణము తర్వాత పట్టణము ఆయన పర్యటిస్తూ ఆయన సంచరిస్తూ గొప్ప గొప్ప సేవను గొప్ప గొప్ప సభలను నిర్వహించి అద్భుతమైనటువంటి క్రియలు అద్భుత సూచక క్రియలు తన ద్వారా జరిగాయి. When he came to a place called Oklahoma, ఆయన ఓక్లహోమా అనేటువంటి ఒక ప్రాంతానికి వచ్చాడు. mighty miracle happened at the hospital. The doctors didn't get any patient to their hospitals. ఈయన యొక్క సభలు జరుగుతున్నటువంటి ఆ సమయంలో గొప్ప గొప్ప అద్భుతాలు జరిగినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆసుపత్రులలో రోగులు ఎవరు కూడా వెళ్ళలేదు. And the doctors filed a case against the servant of God. ఎవరు కూడా అనారోగ్య పాలై ఆసుపత్రికి రావట్లేదు కనుక డాక్టర్లందరూ కూడా ఈ దైవజనునికి వ్యతిరేకంగా కేసు నమోదు చేశారు. And he was arrested and standing before the judge. ఈ దైవజనుని అరెస్ట్ చేసి న్యాయాధిపతి ముందు నిలబెట్టారు. And the judge asked him, who are you to heal all these people? ఆ న్యాయాధిపతి ఈ దైవజనుని అడిగాడు, వీరందరినీ స్వస్థపరచడానికి నీవెవరు అని అడిగాడు. Who gave you the license to heal these people? వీరిని స్వస్థపరచుటకు నీకు అధికారం ఎవరిచ్చారు, లైసెన్స్ ఎవరిచ్చారని అడిగాడు. And he said, I am the prophet of God. అప్పుడు ఆయన అన్నాడు, నేను దేవుని ప్రవక్తను అని పలికాడు. And the judge again asked him, what is the proof that you are the prophet of God? మరొకసారి ఆ న్యాయాధిపతి ఏమని అడిగాడంటే, నీవు దేవుని ప్రవక్త అనడానికి రుజువేంటి అని అడిగాడు. And he said, to give this verdict you won't be the judge, you cannot be the judge, but to give the verdict of this case, that is the proof that I am the prophet of God. ఈ ప్రశ్న వేసినప్పుడు ప్రవక్త దానికి జవాబుగా ఏమన్నాడంటే, ఈ కేసు యొక్క తీర్పును పలకడానికి నీవు బ్రతికి ఉండవు, అదే నేను ప్రవక్త అన్న మాటకు రుజువు అని చెప్పాడు. You won't be no more to give the verdict of this case. That's a prophet. That's a proof that I am the prophet of God. ఈ కేసు యొక్క తీర్పును నీవు ప్రకటించడానికి బ్రతికి ఉండవు, ఆ సంఘటన జరుగుట వలన నేను దేవుని ప్రవక్త అన్న మాటకు రుజువు లభిస్తుందని ఈ ప్రవక్త చెప్పాడు న్యాయాధిపతికి. That happened. అది జరిగింది. That night there was a silent heart attack and the judge was no more. ఆ రాత్రే ఆ న్యాయాధిపతికి గుండెపోటు వచ్చి ఆయన చనిపోయాడు. Oh, here I am not to say somebody is going to die, but here I am to raise the every believers in Jesus name. అయితే నేను ఇక్కడికి వచ్చింది ఎవరో ఒకరు చనిపోబోతున్నారని చెప్పేసి చెప్పడానికి కాదు, గాని యేసు నామములో విశ్వాస బృందమైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తడానికి నేను ఇక్కడికి వచ్చాను. Hallelujah. హల్లెలూయా. Even now there are the prophets. ఇప్పుడు కూడా మన మధ్యలో ప్రవక్తలు ఉన్నారు. Oh, look at Lord Jesus Christ. ప్రభువైన యేసుని గమనించి చూడండి. You can see all the qualities of the prophets are reflecting through Lord Jesus. ప్రభువైన యేసు క్రీస్తులో నుండి ప్రవక్త యొక్క గుణ లక్షణాలన్నీ కూడా ప్రకాశించబడము మనము గమనిస్తాం. What is the significance of the prophet radiated through Lord Jesus? ప్రభువైన యేసు క్రీస్తులో నుండి ప్రకాశించినటువంటి బయలుదేరినటువంటి ఆ ప్రవక్త యొక్క అభిషేకం యొక్క ప్రాముఖ్యత ఏంటి? I want to tell you three things, the significance of the prophets. ప్రవక్తల యొక్క 3 ప్రాముఖ్యతలను మీతో పంచుకోవాలని ఇష్టపడతా ఉన్నాను. Number one, మొదటిగా, if you are a prophet or prophetess, you have to walk with God. నీవు ప్రవక్తవు ప్రవక్తరాలు అయినట్లయితే ప్రవక్తిని అయినట్లయితే నీవు దేవునితో నడవాలి. You have to walk with God. నీవు దేవునితో నడవాలి. Genesis chapter 5, ఆదికాండము 5వ అధ్యాయం verse 21 to 24. 21వ అధ్యాయం నుండి 24వ వచనం The వరకు scripture says Enoch walked with God. లేఖనాలు తెలియపరుస్తా ఉన్నాయి, ఆనోకు దేవునితో నడిచాడు. Enoch walked
with God. ఆనోకు దేవునితో నడిచాడు. My dear brothers and sisters, నా ప్రియ సోదర సోదరిలారా, Christian life is walking with God. క్రైస్తవ జీవితం అనేది దేవునితో కలిసి నడుచుట. Bible says Enoch walked with God for 300 years. బైబిల్ చెప్తోంది ఆనోకు దేవునితో 300 సంవత్సరాలు సంచరించాడు, నడిచాడు అని. Yes, 300 years he began to walk with God. 300 సంవత్సరాల పాటు ఆనోకు దేవునితో నడిచాడు. Think about that. When you are walking with somebody else, you will be having a chat on another. You will talk to one another. గమనించండి, ఒకసారి ఈ సన్నివేశాన్ని ఊహించండి. మీరు ఎవరితో అయినా కలిసి మీరు నడుస్తూ వెళ్తున్నారు అనుకోండి, ఖచ్చితంగా ఆ వ్యక్తితో మీరు మాట్లాడుతూ ఉంటారు, సంభాషిస్తూ ఉంటారు, ఒకరితో ఒకరు ఏదో ఒకటి చెబుతా ఉంటారు. So when Enoch was walking with God, అదే విధంగా ఆనోకు కూడా దేవునితో నడుస్తూ ఉండగా, our God is not a mute God. మన దేవుడు, ఆయనతో నడుస్తున్నటువంటి మన దేవుడు మూగవాడేం కాదు. Our God is a talking God. మన దేవుడు మాట్లాడే దేవుడు. Our God is a talking God. మన దేవుడు మాట్లాడే దేవుడు. How many of you are believing that our God is a talking God? మీలో ఎంతమంది మన దేవుడు మాట్లాడే దేవుడు అని నమ్మేవారు? If you are just believing that our God is a talking God, then lift your hands and shout a hallelujah. మనము సేవించుచున్న మన దేవుడు మాట్లాడే దేవుడు అని నమ్మిన వారు రెండు చేతుల పైకి గట్టిగా హల్లెలూయా చెప్పండి. Our God is a talking God. మన దేవుడు మాట్లాడే దేవుడు. Even now he is talking to you. ఇప్పుడు కూడా ఆయన మీతో మాట్లాడుతా ఉన్నాడు. Because the Bible says, బైబిల్ చెప్తుంది, he is a wonderful in counselor. ఆయన ఆలోచనకర్త. When he talk, when he say, he is sending his word. ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన పలుకుతూ ఉండగా ఆయన తన వాక్కును పంపిస్తా ఉన్నాడు. And the Bible says when he deliver the word of God cannot return void. It will accomplish the purpose even tonight. బైబిల్ ఏమని చెప్తుందంటే, ఆయన పలికినటువంటి ఆ వాక్కు ఆయన యుద్ధకు నిరర్ధకముగా రాక, అది ఏ ఉద్దేశముతో అయితే పలకబడిందో ఆ ఉద్దేశమును ఖచ్చితంగా నెరవేరుస్తుందని బైబిల్ చెప్తోంది. Thousands and thousands of years back God said, వేల సంవత్సరాల క్రితము దేవుడు అన్నాడు, God said, let there be light. వెలుగు కలుగును గాక అని పలికాడు. Oh, God said, let there be vegetation. సృష్టి కలుగును గాక, కాయగూరలు పండును గాక అని చెప్పాడు. God said, let there be animals. పశువులు జంతువులు జన్మించును గాక అని పలికాడు. Let there be stars. నక్షత్రములు పుట్టును గాక అని చెప్పాడు. One side God said, everything be established. ఒకవైపు దేవుడు పలుకుతా ఉండగా ఆయన పలికినవన్నిటిని కూడా అవి స్థిరపరచబడతా ఉన్నాయి. God is not a mute God, he is a talking God. కనుక మన దేవుడు మూగవాడు కాదు, ఆయన మాట్లాడే దేవుడు. God called out everything from nothingness. శూన్యము నుండి సమస్తమును దేవుడు పిలిచాడు. Now the same Enoch is walking with God. ఇప్పుడు ఆ ఈనోకు అదే దేవునితో నడుస్తా ఉన్నాడు. And Enoch was talking to God and God is talking to Enoch. ఇద్దరు కలిసి నడుస్తూ ఉండగా ఆనోకు దేవునితో, దేవుడు ఆనోకుతో మాట్లాడుతా ఉన్నాడు. And the Bible says, బైబిల్ చెప్తోంది, God did not share the things partially to Enoch, but God totally shared everything in his heart. బైబిల్ చెప్తున్న సత్యం ఏంటంటే, ఇద్దరు కలిసి నడుస్తూ ఉండగా దేవుడు హానోకుతో పాక్షికంగా కొన్ని విషయాలు అక్కడిక్కడ తెలియజేసినట్టుగా కాదు, కానీ తన హృదయంలో ఉన్నటువంటి ప్రతి విషయమును హానోకుతో పంచుకున్నట్లుగా బైబిల్ మనకు బోధిస్తా ఉన్నది. Jude verse 14 says, యూదా పత్రిక 14వ వచనం చెప్తోంది, Enoch began to prophesy. హానోకు ప్రవచించడము ప్రారంభించాడు. Enoch began to prophesy the judgment. హానోకు తీర్పును గురించి ప్రవచించడం ప్రారంభించాడు. The judgment is not happening in Genesis or Exodus or Leviticus or Numbers in the beginning of the Bible. అయితే ఈ తీర్పు, ఆనోకు ప్రవచించినటువంటి ఈ తీర్పు ఆది కాండము, నిర్గమకాండము, లేవియ కాండము, బైబిల్ గ్రంథం యొక్క ప్రారంభ గ్రంథాలలో కాదు జరుగుతున్నది. It is not happening the judgment in the final, it's not happening in the beginning of the Bible, but in the final book of Revelation. ఈ తీర్పు ఎప్పుడు జరపబడుతుంది, ఎప్పుడు తీర్పబడుతుంది అంటే బైబిల్ యొక్క ప్రారంభ గ్రంథాలలో కాదు, చివరి గ్రంథాలలో, ప్రకటన గ్రంథంలో మనము చూస్తా ఉంటాం. So now, even though Enoch lived in the first book of Genesis, but he prophesied the things which is happening in the final book of the Bible. ఇప్పుడు మనము గమనించి చూస్తే ఆనోకు బైబిల్ గ్రంథం యొక్క మొట్టమొదటి గ్రంథములో ప్రథమ అధ్యాయాలలో మనకు కనిపించినప్పటికీ కూడా ఆయన బైబిల్ గ్రంథం యొక్క చివరి అధ్యాయమును గురించినటువంటి తీర్పును గురించి ఆయన ప్రవచిస్తా ఉన్నాడు. God began to talk to him the final judgment, what is going to happen. దేవుడు ఆ చివరి తీర్పులో ఏమి జరగబోతుందన్న విషయము మాట్లాడసాగాడు హానోకుతో. And Enoch prophesied the entire thing in the Bible. ఆ విషయాలన్నిటిని హానోకు ప్రవచించాడు బైబిల్లో. Prophesied the entire things in the word of God.
దేవుని వాక్యములో అతను చూసినవి దేవుడు తనకు బయలుపరిచిన వాటన్నిటిని గురించి ప్రవచించాడు ఆనోకు. My dear brothers and sisters, నా ప్రియ సోదర సోదరులారా, no, don't be a partial prophet, but be a total prophet in this generation. మీరు ప్రవక్తగా ఉండగోరినట్లయితే ఈ తరములో పాక్షికంగా ఉండక సంపూర్ణ ప్రవక్తగా మీరు మెదలాలి. Come on, you can be a total prophet. మీరందరూ కూడా పరిపూర్ణ ప్రవక్తలుగా అభిషేకింపబడగలుగుతారు. You can be a perfect prophet. మీరొక పరిపూర్ణమైనటువంటి సంపూర్ణమైనటువంటి ప్రవక్తగా మీరు ఉండగలుగుతారు. You can be a perfect minister of the gospel. దేవుని సువార్త యొక్క పరిపూర్ణ సేవకునిగా మీరు మారగలుగుతారు. Condition is walk with God. అయితే దీనికి షరతు ఏంటంటే మనము దేవునితో నడవాలి. Walk with God. దేవునితో మనము నడవాలి. Enoch walk with God. ఆనోకు దేవునితో నడిచాడు. In this world you need to also walk with God. ఈ లోకములో మీరందరూ కూడా దేవునితో నడవవలసిన వారై ఉన్నారు. Look at the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తును చూడండి ఒకసారి. He didn't walk according to his own ways. ఆయన తన జీవిత కాలములో తన ఇష్టానుసారముగా బ్రతకలేదు. But the Bible says బైబిల్ చెప్తోంది he walked 100% according to the will of the Father. 100% దేవుని చిత్తానుసారముగా యేసు ప్రభు తన జీవితాన్ని కొనసాగించినట్లు బైబిల్ మనకు బోధిస్తా ఉన్నది. Walk according to the will of God. దేవుని చిత్తానుసారముగానే కొనసాగాడు. That is nothing but the significant priority of a prophet. ఈ గుణలక్షణం ఏంటయ్యా అంటే ప్రవక్తకు ఉండాల్సినటువంటి ప్రప్రథమ లక్షణం ఇది. One who is walking with God, he is a prophet. దేవునితో నడుచువాడు ప్రవక్త అని పిలువబడతాడు. Number 2, what is the second quality of a prophet? ఒక ప్రవక్త యొక్క రెండవ లక్షణం ఏంటి? One who is weeping before the Lord, that's the quality of the prophet. దేవుని ఎదుట ఏడ్చేవారు, కన్నీళ్లు కార్చేవారు, వాళ్ళు ప్రవక్తగా పిలువబడతారు. If you are a prophet, you are not only you are walking with God, but you are weeping before the Lord. నీవు ప్రవక్తవైతే నీవు దేవునితో నడవడము మాత్రమే కాదు, దేవుని ఎదుట నీవు కన్నీరు కారుస్తావు కూడా. Yes, if you walk with God, you will have the habit of tears. You will pour your tears before the Lord and you will pray. నీవు దేవునితో నడిచినట్లయితే దేవుని సన్నిధిలో ఆయన ఎదుట నీవు ప్రార్థిస్తుండగా నీ కన్నీటిని కుమ్మరించే అలవాటు నీకు ఉంటుంది. The Bible says, బైబిల్ చెప్తోంది all the men of God, దైవజనులందరూ కూడా, all the women of God, దైవజనురాలందరూ కూడా they had the common quality that pouring the tears and they cried and prayed. వీరందరి జీవితాలలో ఉన్నటువంటి సహజ లక్షణం ఏంటి అని అంటే వారు వారి కన్నీటిని దేవుని సన్నిధిలో కుమ్మరిస్తూ ప్రార్థించేవారు. If you cry before the Lord, నీవు ప్రభు ఎదుట ఏడ్చినట్లయితే you are not a victim, but you will be a winner in Jesus' name. నీవు ప్రభు సన్నిధిలో ఏడ్చినట్లయితే నీవు ఎప్పుడు కూడా బాధితుడవు కాదు, దేవుని సన్నిధిలో నీవు జయించిన వాడవుగానే ఉంటావు. Somebody say hallelujah. హల్లెలూయా చెప్దామా? Oh, గట్టిగా hallelujah. If you really pour your tears before the Lord, ప్రభు ఎదుట యథార్థముగా నిజముగా నీ కన్నిటిని నువ్వు కుమ్మరించినట్లయితే, yes, you won't be a victim, but you will be a winner in Jesus' name. ఏ పరిస్థితిలో కూడా నీవు బాధితునిగా ఉండక యేసు నామములో నీవు జయించిన వాడవుగానే ఉంటావు. That was the quality of all the prophets. ప్రవక్తల లక్షణాలు వారి యొక్క జీవనంలో చూసినటువంటి ఆ లక్షణం అంతా ఇదే. The Bible says, బైబిల్ చెప్తోంది, oh, Moses stood in the gap and he cried before the Lord. మోషే ఆ సందులో ఆ యొక్క మధ్యలో నిలబడి ఆయన ప్రభు సన్నిధిలో ఏడ్చినట్లుగా బైబిల్ చెప్తోంది. Samuel cried a whole night. సమూయేలు రాత్రంతా ప్రార్థించాడు, ఏడ్చాడు. Oh, all the prophet Elisha, he cried vehemently. ప్రవక్త అయినటువంటి ఎలీషా ఎంతో తీవ్రంగా ఏడ్చాడు. So Moses cried, మోషే ఏడ్చాడు, Samuel cried, సమూయేలు ఏడ్చాడు, Elisha cried before the Lord. ఎలీషా కూడా ప్రభు ఎదుట కన్నీరు విడిచాడు. Exactly in the same manner, అదే విధంగా when you are carrying the prophetic mantle, మీరు కూడా ఆ ప్రవచనాత్మకమైనటువంటి దుప్పటిని, అభిషేకాన్ని మీరు కలిగినట్లయితే, we also have in the habit of pouring the tears before the Lord to pray. ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ మీ యొక్క కన్నీటిని కుమ్మరించే అలవాటు మీకు ఉంటుంది. I want to tell you a true story. మీకు ఒక నిజ సంఘటన మీతో పంచుకోవాలని ఇష్టపడతా ఉన్నాను. How many of you want to hear about a real story? మీలో ఎంతమంది యొక్క నిజ సంఘటన గురించి వినాలని ఇష్టపడుతున్నారు? చేతి చూపించండి ఒకసారి. Then wave your hands. నేను చూడాలనుకున్న వారు చేయి అలాడించి, నేను వినాలనుకున్న వారు చేయి అలాడించి చెప్పండి. There was a father working abroad. ఒక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి ఆయన విదేశాల్లో పని చేస్తా And the ఉన్నాడు. mother was a teacher. తల్లి ఏమో ఆమె ఉపాధ్యాయురాలిగా పని చేస్తా ఉన్నది. They have 3 children. ఈ దంపతులకు ఇద్దరికి 3 సంతానం. And the first child had a chronic asthmatic asthma. వీరి మొదటి కుమారునికి చాలా తీవ్రమైనటువంటి ఉబ్బసము వ్యాధి, అస్తమా ఉన్నది. The entire region hospital said that he cannot survive. వీరి ప్రాంతంలో ఉన్నటువంటి ఆసుపత్రిలో ఉన్నటువంటి వైద్యులందరూ కూడా ఏం చెప్పారంటే ఈ అబ్బాయి బ్రతకడు అని చెప్పారు. He
cannot study properly. ఈ వ్యాధిని బట్టి సరిగా చదువుకోలేకపోతున్నాడు. 50% of his education, 50% of his days he was not able to go to school because of this tremendous asthmatic attack. ఈ అబ్బాయికి ఈ తీవ్రమైనటువంటి ఉబ్బసము వ్యాధి అస్తమా ఉండడమును బట్టి అతనికి వస్తున్నటువంటి ఆ పోట్లను బట్టి స్కూల్ కి కనీసం 50% రోజులు అతను స్కూల్ కి వెళ్లేవాడే కాదు. One time the asthma attack shoot up like anything. ఒకానొక దినాన ఆ యొక్క పోటు అస్తమా పోటు చాలా పెద్దగా అయిపోయింది. And the doctor said that there is no hope for this boy. ఆ తీవ్రమైనటువంటి పోటు తనకు రాగా డాక్టర్లు అందరూ కూడా అన్నారు ఇక ఇతడు బ్రతికే అవకాశాలు లేవండి అని చెప్పారు. They brought back that boy to their home. మొత్తానికి కుటుంబ సభ్యులందరూ ఆ అబ్బాయిని హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకొని వచ్చారు. And then some relatives and the neighbors people they came to see the last sight for this about this boy. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఈ అబ్బాయి చనిపోబోతున్నాడని ఎరిగి తెలుసుకొని బంధువులు రక్త సంబంధులు పొరుగు వారందరూ కూడా చివరి చూపులు చూసుకోవడానికి వస్తా ఉన్నారు ఇంటికి. But the mother understood. అని తల్లి ఒక విషయము గ్రహించింది. These are going to be the last and final moments of my boy. ఏమని గ్రహించింది? నా కుమారుని యొక్క చివరి గడియలు ఈ గడియలుగా ఉండబోతా And the ఉన్నాయి. mother began to pray. అవి గ్రహించి తల్లి ప్రార్థించడం ఆరంభించింది. That is not a Sunday professional prayer. అయితే ఆ రోజు ఆ తల్లి చేసిన ప్రార్థన ఆదివారం పూట కొంతమంది చేస్తారు చూడండి, అటువంటి ప్రొఫెషనల్ ప్రార్థన కాదు. That was a vehement cry before the Lord. ప్రభు సన్నిధిలో ఒక ఆర్త నాదముతో వినబడినటువంటి ఒక రోదన. Oh, she cried like a beggar lady. ఒక అడుక్కునేటువంటి భిక్షాటన చేసుకున్నటువంటి స్త్రీగా ప్రభు సన్నిధిలో మొరపెట్టుకున్నది. She said, ఆమె అనింది, Lord Jesus, ప్రభువైన యేసు, I'm begging for the life of my child. నా కుమారుని యొక్క ప్రాణము కొరకు నేను అడుక్కుంటున్నానయ్యా. I'm begging for the life of my child. నా కుమారుని ప్రాణాలు నాకు దయచేయమని నేను నిన్ను వేడుకుంటున్నాను. I'm begging for the life of my child. నా కుమారుని యొక్క ప్రాణమును నాకు అందించమని నాకు ఇవ్వమని అడుగుతా ఉన్నాను. Don't take away the life of my child. నా కుమారుని ప్రాణాన్ని తీసేయొద్దు. Oh, please give him life back. దయచేసి తనకు తన జీవితాన్ని ప్రసాదించయ్యా అని అడుగుతా ఉంది. Give me my child back. నీవు నా కుమారుని నాకు తిరిగి ఇస్తే I will raise him up not for the world but for the glory of God. ఈ కుమారుడు బ్రతికినట్లయితే ఆ కుమారుని నేను లోకము కొరకు కాదు దేవుని మహిమార్థమై తనను పెంచుతానయ్యా అని పలికిన I will తల్లి. raise this boy not for the world but for your name's sake. ఈ అబ్బాయిని నీవు బ్రతికిస్తే లోకము కొరకు కాదు నీ నామ మహిమార్థమై తనను పెంచుతానని చెప్పింది ఆ తల్లి. Oh, she cried for many hours. ఎన్నో గంటల సేపు ఆ తల్లి ఏడ్చింది. But something happened over that night. అయితే ఆ రాత్రి వేళ ఆ తల్లి ప్రార్థిస్తుండగా ఒక సంఘటన జరిగింది. Oh, suddenly the boy got up. అకస్మాత్తుగా ఆ అబ్బాయి లేచి కూర్చున్నాడు. The respiratory system became normal. తన ఊపిరితిత్తులన్నీ కూడా తన యొక్క రెస్పిరేటరీ సిస్టమ్ అంతా కూడా బాగైపోయింది. Wipe away the tears of mother and said, ఆ అబ్బాయి లేచి తల్లి కన్నీళ్లను తుడిచి అంటా ఉన్నాడు, Mommy, why are you crying? అమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? Oh, Jesus healed me. యేసు నన్ను స్వస్థపరిచాడని చెప్పాడు ఆ అబ్బాయి. Jesus healed me. యేసు నన్ను స్వస్థపరిచాడు. Even now the mother is there in Trivandrum, Kerala. అయితే ఈ నేటికి కూడా ఆ తల్లి త్రివేంద్రం కేరళ ప్రాంతంలో త్రివేంద్రం పట్టణంలో ఇంకా సజీవురాలుగా ఉన్నది. Where is that boy? ఆ అబ్బాయి ఎక్కడ ఉన్నాడు మరి? That boy is standing right in front of you and preaching the glory of gospel. ఆ అబ్బాయి మీ ఎదుట ఇక్కడ నిలబడి దేవుని యొక్క మహిమగల సువార్తను మీకు ప్రకటిస్తా ఉన్నాడు. Come on, give a mighty clap to Jesus. గంభీరంగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం అందరము కూడా. Right now God is using us 38 countries around the world. ఇప్పుడు దేవుడు నన్ను ప్రపంచ వ్యాప్తంగా 38 దేశాలలో దేవుడు నన్ను ఉపయోగిస్తా ఉన్నాడు. God is using us the blessing for thousands of people. దేవుడు మమ్మను వేల కొలది ప్రజానికానికి ఆశీర్వాదకరంగా ఉండడానికి మమ్మను వాడుకుంటా ఉన్నాడు. The reason is because of the tears of the mother. అయితే ఈ దీవెన ఈ ఆశీర్వాదం అన్నిటికీ కారణం ఏంటి? ఒక తల్లి కన్నీరు. Oh, are you crying, mother, for your children? తల్లులారా మీ పిల్లల కొరకు మీరు ఏడుస్తున్నారా? Are you crying, willing to cry, father, for your children? తండ్రులారా మీ పిల్లల కొరకు కన్నీరు విడవడానికి మీరు ఇష్టపడుతున్నారా? Let me prophesy to you in Jesus' name. మీకో మాట ప్రవచించనివ్వండి యేసు నామములో. Through the same eyes of tears you are going to see your children are carrying great test blessing for the nations of the world. ఏ కళ్ళతోనైతే మీ పిల్లల కొరకు కన్నీరు కార్చారో అవే కళ్ళతో మీ పిల్లలు ఈ ప్రపంచ దేశాలకు గొప్ప ఆశీర్వాదకరంగా మీ పిల్లలు ఉండబోవడము మీరు చూడబోతా ఉన్నారు. So tonight, ఈ రాత్రి don't hesitate to cry. మీరు ప్రభు సన్నిధిలో కన్నీరు కార్వడానికి సందేహించకండి.
వినండి. That was the quality of a prophet. ఒక ప్రవక్త యొక్క లక్షణం అది. Let me tell you again. మరోసారి చెప్పనివ్వండి. Moses cried. మోషే ఏడ్చాడు. Samuel cried a whole night. సమూయేలు రాత్రంతా ఏడ్చాడు. Elisha wept shamefully. ఎలీషా చాలా తీవ్రంగా ఏడ్చాడు. Look at the Lord Jesus Christ. ప్రభువైన యేసును చూడండి. He entered into Gethsemane. ఆయన గెత్సెమనేలో ప్రవేశించాడు. There he prayed with a loud voice and vehement cry. ఆయన గొప్ప శబ్దముతో ఆర్త నాదముతో ప్రార్థించాడు. Hebrews chapter 5 verse 7 says. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చెప్తోంది. Oh, he prayed with a loud voice and vehement tears. ఆయన గొప్ప శబ్దముతో ఆర్త నాదముతో కన్నీరు కార్చినట్టుగా బైబిల్ చెప్తోంది. When he prayed in Gethsemane. ఆయన గెత్సెమనేలో ఏడ్చినప్పుడు Luke chapter 22 verse 44 says. లూకా సువార్త 22వ అధ్యాయం 44వ వచనం చెప్తోంది. Not the tears came out. ఆయన కళ్ళలో నుండి కన్నీరు కాదు, Not the sweat came out. చెమట కాదు కారింది. But instead of sweat and the tears, the blood came out. ఆయన ప్రార్థిస్తుండగా చెమటకు బదులుగా కన్నీటికి బదులుగా రక్తము కారినట్లుగా బైబిల్ చెప్తోంది. Listen carefully. జాగ్రత్తగా వినండి. In the Old Testament, when the prophets of God, when they prayed, పాత నిబంధనలో ప్రవక్తలైనటువంటి వారు ప్రార్థించినప్పుడు oh, the tears came out. అయితే వారు కన్నీరన్న కార్చారు. Moses' tears came out. మోషే కళ్ళలో నుండి కన్నీరు కారింది. Elisha's tears came out. ఎలీషా కన్నీరు విడిచాడు. Samuel tears came out. సమూయేలు కన్నీరును కార్చాడు. But 2000 years ago in Gethsemane when Jesus prayed, కానీ ఆ గెత్సెమనే తోటలో 2000 సంవత్సరాల క్రితము ప్రభువైన యేసు క్రీస్తు ప్రార్థించినప్పుడు not the tears came out. కన్నీరు కాదు కారింది. But instead of tears and sweat, the blood came out. చెమటకు కన్నీరుకు బదులుగా రక్తము కార్చాడు యేసయ్య. Why the blood came out? ఎందుకని ఆయనలో నుండి రక్తము కారింది? The medical science says వైద్య శాస్త్రము చెప్తోంది, when somebody is going through an unbearable mental agony, ఎవరైనా కూడా ఒక వ్యక్తి ఒకవేళ చాలా తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడికి లోనైనట్లయితే, because of the unbearable mental agony which cannot be contained by the words, మాటలలో అసలు వర్ణించలేనటువంటి ఒక మానసిక ఒత్తిడిని ఒక వ్యక్తి భరిస్తున్నట్లయితే the blood vessel will shoot up. ఏం జరుగుతుందంటే Blood pressure will shoot up. రక్తపోటు పెరిగిపోతుంది. And the blood vessels will break. ఆ పోటు పెరగడమును బట్టి రక్త కణాలన్నీ కూడా పగిలిపోతాయి. Instead of sweat, the blood will come out. దానిని బట్టి శరీరంలో నుండి ఒంట్లో నుండి చెమటకు బదులుగా రక్తము కారుతుందని వైద్య శాస్త్రం చెప్తోంది. Look at the Lord Jesus Christ. ప్రభువైన యేసుని గమనించి చూడండి. All alone, he was praying in Gethsemane. గెత్సెమనేలో ఒంటరి వాడిగా ఆయన ఏడుస్తా ఉన్నాడు. And the unbearable mental agony came upon Jesus. భరించలేనటువంటి తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడి ఆయన మీదకి వచ్చింది. Your mental agony. మీ మానసిక ఒత్తిడి, My mental agony. నా మానసిక ఒత్తిడి, Your tears, your problem came upon Jesus. మీ కన్నీరు, మీ సమస్య ఇవన్నీ కూడా ప్రభువైన యేసు మీదకి మోపబడ్డాయి. And he started praying. ఆయన ప్రార్థించిన ఆరంభించాడు. The blood pressure shoot up. అప్పుడు ఆయన రక్తపోటు పెరిగిపోయింది. The blood vessels broke. రక్తపోటు పెరుగుట వలన తన రక్త కణాలు పగిలిపోయాయి. Instead of sweat, the blood has come out. తద్వారా తన శరీరంలో నుండి చెమటకు బదులుగా రక్తము కారింది. And he cried before the Lord. రక్తము కారుస్తూ రక్తము చిందిస్తూ ప్రభు సన్నిధిలో ఏడ్చాడు. And tonight I want to tell you, అయితే ఈ రాత్రి మీ అందరికి చెప్పాలని కోరుతున్నాను, whatever may be the Gethsemane that you are going through, మీరు మీ జీవితంలో ఎదుర్కొన్నటువంటి గెత్సెమనే అది ఏదైనా, whatever may be the tears and pain and problems that you are facing, మీరు నేడు ఎదుర్కొన్నటువంటి ఆ కన్నీరు, ఆ సమస్య, ఆ బాధ అది ఏదైనా, you are not going to perish in your problem. మీరు మీ సమస్యలలోనే అంతమొందించబడరు. You are not going to perish in your Gethsemane. మీ గెత్సెమనేలోనే మీరు నశించిపోరు. Tonight in the mighty name of Jesus, ఈ రాత్రి యేసు శక్తిగల నామములో Jesus is holding your hand and picking you out of your problems in Jesus' name. యేసు మీ చేతిని పట్టుకొని మీ సమస్యలో నుండి మిమ్మల్ని బయటికి నడిపించి తీసుకొని వస్తున్నాడు. Oh, you are going to come out of your tears in Jesus' మీ name. కన్నిటిలో నుండి మీరు బయటికి రాబోతా ఉన్నారు యేసు నామములో. It is enough you cried. మీరు ఏడ్చింది చాలు. It is enough that you have become lonely and depressed. ఇంతవరకు మీరు కృంగిపోయి ఒంటరి వారుగా ఉన్నది చాలు. Probably you are asking what's the reason for these tears. బహుశా మీరు నన్ను అడుగుతుండొచ్చు, నా జీవితంలో ఉన్నటువంటి ఈ కన్నిటికి కారణం ఏంటండి అని మీరు What's అడగొచ్చు. the reason for this pain and problems? ఈ వేదనకు, ఈ బాధనకు కారణం ఏంటి? There is a reason behind it. దాని వెనక ఒక కారణం ఉన్నది. Because the Bible says, ఆ కారణం ఏంటంటే బైబిల్ చెప్తోంది, when you go look into the tabernacle, మీరు ప్రత్యక్ష గుడారమును గమనించి చూసినప్పుడు, oh, there is a candlestick.
అక్కడ ఒక దీపస్తంభం ఉన్నది. There is a candlestick with the 7 flames. దీపస్తంభం మీద 7 దీపాలు ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. Under that candlestick, that fire never goes off. ఆ దీపస్తంభంలో ఉన్నటువంటి ఆ యొక్క వెలుగు అది ఎప్పుడు కూడా ఆర్పబడదు. All the lamps in this world, it will goes off. ఈ లోకములో ఉన్నటువంటి ఏ దీపమైనా కూడా అది ఆరిపోవచ్చు. But the lampstand in the tabernacle, the fire never goes off. కానీ ప్రత్యక్ష గుడారములో ఉన్నటువంటి ఆ దీపస్తంభంలో ఉన్నటువంటి ఆ వెలుగు మాత్రము అది ఆర్పబడడానికి వీలు లేదు. Hey, Deepastambama, why you are carrying the fire generation after generation? అయితే ఎవరైనా వెళ్ళి ఓ దీపస్తంభమా తరతరములకు నీలో ఈ వెలుగు నువ్వు ఎలా వెలిగించగలుగుతున్నావు అని అడిగితే, Hey, Deepastambama, you are not having a seasonal fire. దీపస్తంభమా నీవు ఇచ్చేటువంటి ఈ వెలుగు ఈ యొక్క మంట అది తాత్కాలికంగా కాదు, కాల పరిమితి చెందింది కాదు. You are not having a Sunday fire or a convention fire. నీవు కలిగినటువంటి ఈ అగ్ని అది ఆదివారం పూటనో లేకపోతే మహాసభలలో కనిపించేటువంటి అగ్ని కాదు. Why you are having the generational fire? ఎందుకని నీవు ఈ మంట తరతరముల మంటను కలిగి ఉన్నావు And the Deepastambama will tell you. అని అడిగినప్పుడు ఆ దీపస్తంభం చెప్పే బదులేంటో తెలుసా? In the previous days, in the previous hours, some olive seeds been broken and shattered. దీనికంటే ముందటి గడియలలో కొన్ని ఒలివ గింజలు ఉన్నాయి, అవన్నీ కూడా నలగొట్టబడ్డాయి. The olive seed be broke. ఆ ఒలివ గింజలన్నీ కూడా నలగొట్టబడ్డాయి. The olive seed went through under the pressing and crushing process. ఆ ఒలివ గింజలు చాలా ఒత్తిడికి ఎంతగానో నలపబడుటకు అది లోనయ్యాయి. That's why I'm carrying the fire. దానిని బట్టే నాలో ఈ మంట రగులుతోంది అని చెబుతుంది ఆ దీపస్తంభం. Come on, somebody shout a hallelujah. హల్లెలూయా చెప్తామా ఒకసారి బిగ్గరగా? Oh, గట్టిగా hallelujah. ఎవరైనా గట్టిగా హల్లెలూయా చెప్పండి. The Bible says, బైబిల్ చెప్తోంది 2000 years ago, 2000 సంవత్సరాల క్రితం Jesus Christ was crushing and pressing in Gethsemane. యేసు ప్రభు ఆ గెత్సెమనే తోటలో ఆయన నలగొట్టబడతా ఉన్నాడు. Are you under the process of crushing and pressing? నీవు నీ జీవితంలో ఆ నలగొట్టబడేటువంటి ప్రక్రియలో ఉన్నట్టుగా నీకు అనిపిస్తోందా? Are you crying and are you waiting? నీవు కన్నీరు కారుస్తూ ఎదురు చూస్తా ఉన్నావా? Today the prophecy is coming to you. అయితే నేడు నీకు ఒక ప్రవచనము నీ జీవితంలో You are విడుదలవుతోంది. not going to lose your fire. నీవు నీ మంటను కోల్పోవు. You are going to carry the fire after generation after generation. తరతరములు నిలిచినటువంటి మంటను నీవు కలిగి ఉండబోతా ఉన్నావు. No wind of this world cannot quench your fire. ఈ లోకపు ఏ గాలి కూడా నీ మంటను ఆర్పలేదు, నీ దీపమును ఆర్పలేదు. No more you are a simple candle, but you are going to be a spread out as a wild fire for the glory of God. నీవు ఒక సాధారణమైనటువంటి దీపపు మంటలాగా ఉండవు, ఇక నీవు ఒక కారు చిచ్చు వలె వ్యాపించబోతా ఉన్నావు. In Jesus' name. యేసు నామములో Today the fire of God is coming on you. ఈ రాత్రి నీ మీదకి దేవుని అగ్ని దిగి వస్తోంది. Come on, lift your hands and wave your hands and praise God. చేతులెత్తి ప్రభుని స్తుతించే ప్రతి ఒక్కరు కూడా, Everybody open your mouth and praise God. ప్రతి ఒక్కరు కూడా మీ మీదకి దిగి వస్తున్నటువంటి ఆ అగ్నిని బట్టి ప్రభుని స్తుతించండి. None of you are not going to perish in your Gethsemane. మీలో ఏ ఒక్కరు కూడా మీ గెత్సెమనేలో అంతమొందింపబడరు. But you are going to come out of your Gethsemane. మీలో ప్రతి ఒక్కరు మీ గెత్సెమనే నుండి బయటికి రాబోతా ఉన్నారు. And you are going to carry the fire of God. గెత్సెమనే నుండి బయటకు వచ్చినటువంటి మీరు దేవుని అగ్నిని మీరు పొందుకోబోతా ఉన్నారు. Jesus cried in Gethsemane. యేసు గెత్సెమనేలో కన్నీరు కార్చాడు. Because that was the quality of a prophet. ఎందుకు కన్నీరు కార్చాడంటే అది ప్రవక్త యొక్క లక్షణము గనుక. Give a mighty clap to Jesus. యేసుకు గంభీరంగా చప్పట్లు కొడదాం. గంభీరంగా. Everybody give a mighty clap. ప్రతి ఒక్కరు కూడా గంభీరంగా చప్పట్లు కొట్టండి ప్రభువుకి. Hallelujah. Oh, if you are a prophet, you will walk with God. నీవు ఒక ప్రవక్తవైతే నీవు దేవునితో నడుస్తావు. Oh, number 2, if you are a prophet, you will weep before the Lord. రెండవదిగా నీవు ప్రవక్తవైతే నీవు ఆయన ఎదుట కన్నీరు కారుస్తావు. Number 3, మూడవ లక్షణం, if you are a prophet, నీవు ప్రవక్తవైతే you will be powerful both in word and in deed. నీ మాటలోను నీ క్రియలలోను ప్రభావము కనిపిస్తుంది, నీవు శక్తిమంతుడిగా If you కనిపిస్తావు. are a prophet of God or a prophetess of God, you will be powerful in your word and in your deed. నీవు దేవుని ప్రవక్తవు ప్రవక్తరాలు అయినట్లయితే నీ మాటలలో శక్తి ఉంటుంది, నీ క్రియలో కూడా శక్తి ఉంటుంది. Luke chapter 24 verse 19. లూకా సువార్త 24:19. Oh, the disciples, those who are walking from Jerusalem to Emmaus, they said, యెరూషలేము నుండి ఇమ్మాయి మార్గంలోకి వెళ్తున్నటువంటి ఆ శిష్యులు ఏమన్నారంటే, Jesus, he was the prophet, both powerful in word and in deed. తన మాటలోను క్రియలలోను శక్తిమంతుడైనటువంటి వాడు ప్రభువైన యేసు అని మాట్లాడుతా ఉన్నారు. Somebody lift your hands and shout a hallelujah. చేతులెత్తి ఎవరైనా హల్లెలూయా చెప్తారా బిగ్గరగా? Oh, raise your voice and shout a hallelujah. స్వరాలైతే చెప్పండి ఇంకోసారి హల్లెలూయా.
The Bible says బైబిల్ చెప్తోంది Jesus was powerful. యేసు ప్రభువు శక్తిమంతుడు. Jesus was empowered. Jesus was powerful both in word and in deed. యేసయ్య తన మాటలోను తన యొక్క క్రియలోను శక్తిమంతుడని బైబిల్ చెప్తోంది. Hey Jesus, యేసయ్య from where did you receive this power? ఎక్కడి నుండి నీకు ఈ శక్తి లభించింది? Luke chapter 4 verse 14 says లూకా సువార్త 4:14 చెప్తోంది. he was fasting and praying in the wilderness. ఆయన అరణ్యములో ఉపవాసం ఉండి ప్రార్థిస్తూ While ఉన్నాడు. he was fasting and praying in the wilderness, he was empowered by the Holy Spirit. ఆయన ఉపవాసం ఉండి ప్రార్థిస్తుండగా ఆ అరణ్యములో ఆయన పరిశుద్ధాత్మ శక్తి చేత బలము పొందాడు. And after the fasting and the prayer of 40 days, when Jesus is coming out, 40 రోజుల ఉపవాస ప్రార్థనల తర్వాత యేసు ప్రభువు బయటికి వస్తుండగా whenever he is opening his mouth and saying something, there was power. ఆయన నోరు తెరిచి మాట్లాడిన ప్రతిసారి ప్రభావము బయలుదేరి వెళ్ళేది. Hey, I want to tell you about a D.L. Moody, a great preacher. ఒక గొప్ప బోధకుడైనటువంటి ఆయన పేరు డిఎల్ మూడీ. ఆయన గురించి మీతో చెప్పాలని D.L. కోరుతా Moody ఉన్నాను. shaken the two continents, one America and another Europe. 2 ఖండములను, ఐరోపా ఖండమును అమెరికా ఖండాన్ని అతను దేవుని సువార్తతో కదిలించేశాడు. One of the significance of D.L. Moody, డిఎల్ మూడీ గారి యొక్క ఇంకొక ప్రత్యేకత ఏంటంటే whenever he was preaching the word of God, there will be a traffic jam. ఆయన ఎక్కడెక్కడైతే వాక్య పరిచర్య జరిగిస్తా ఉన్నాడో ఆ ప్రాంతంలో తీవ్రమైనటువంటి ట్రాఫిక్ జామ్ జరిగేది. Because as soon as people hear the sound of D.L. Moody, they will unknowingly stop the vehicle. ఎందుకంటే డిఎల్ మూడీ యొక్క ప్రసంగం యొక్క శబ్దాన్ని వారు వినిన వెంటనే వారికి తెలియకుండానే, వారి ప్రమేయం లేకుండానే మార్గంలో వెళ్తున్నటువంటి వారి కాళ్ళను ఆపేసేవారు, నిలిపేసేవారు. If the ordinary man D.L. Moody had such a power in his words, ఒకవేళ సాధారణ వ్యక్తి అయినటువంటి డిఎల్ మూడీ మాటలలోనే అంత శక్తి ఉంటే how much the power will be available when the word of God become the man and when he shared the word of God. దేవుని వాక్యం అయినటువంటి ఆ వాక్యమే నరరూపధారునిగా వచ్చి ఆయనే దేవుని వాక్యాన్ని ప్రసంగిస్తున్నప్పుడు, ప్రకటిస్తున్నప్పుడు ఆ మాటలో ఇంకెంత శక్తి ఉండేదో ఒకసారి ఆలోచించండి. Hallelujah. హల్లెలూయా. That's why people said, అందుకనే అక్కడున్న వారందరూ అన్నారు, no man ever speak like this man. ఈయనలా మాట్లాడిన వాడు మునుపెన్నడు ఎవడు లేడు అని చెప్పారు. Because whenever Jesus opened his mouth and say something, ఎందుకంటే యేసయ్య తన నోటిని తెరిచి మాట్లాడిన ప్రతిసారి there was power. శక్తి, ప్రభావము When బయలుదేరింది. Jesus said something, there was power. యేసయ్య ఏదైనా మాట్లాడితే ఆ మాటలో శక్తి ఉండేది. The same Jesus is walking here. అదే యేసు మన మధ్యలో He సంచరిస్తున్నాడు. is not only walking, he is going to work in your life. ఆయన కేవలము సంచరించడం మాత్రమే కాదు, ఆయన మీ జీవితాలలో క్రియ జరిగించబోతా ఉన్నాడు. Look at the Lord Jesus Christ. ప్రభువైన యేసును చూడండి ఒకసారి. Oh, there was power in the word of Jesus. యేసు ప్రభు మాటలలో శక్తి ఉండింది. How can you say that? ఎలా చెప్పొచ్చు మనం? A centurion came to Jesus. ఒక శతాధిపతి వచ్చాడు యేసు యొద్దకు. A centurion came to Jesus and said, ఒక శతాధిపతి యేసు యొద్దకు వచ్చి అన్నాడు, Jesus, యేసు, I have authority over 100 people. నా అధికారము క్రింద ఒక 100 మంది సైనికుల మీద నాకు అధికారం I ఉన్నది. have authority over 100 people. ఒక 100 మంది సైనికుల మీద నాకు అధికారం ఉన్నది. If I say somebody come, he comes. నేను ఎవరినైనా కూడా ఇటు రా అంటే వాడు వస్తాడు. Oh, if I say somebody go, he goes. ఒకనికి అటు వెళ్ళమంటే వాడు వెళ్తాడు. If I telling him go and do that, he does that. ఇంకొకరికి వెళ్ళి ఆ పని చేయని చెప్తే వాడు వెళ్ళి ఆ పని చేస్తాడు. Oh, he is coming, he is going and he is doing. వాడు వస్తాడు, రమ్మంటే వస్తాడు, వెళ్ళమంటే వెళ్తాడు, పని చేయమంటే చేస్తాడు. He is coming and he is going and he is doing. వస్తాడు, వెళ్తాడు, చేస్తాడు. Oh, one word is enough. అవన్నీ జరగడానికి నా నోటి నుండి ఒక్క మాట చాలు. He is coming, he is doing and then he is going. వస్తున్నాడు, చేస్తున్నాడు, వెళ్తున్నాడు. One word. ఒక్క మాట వలన But Jesus, ప్రభువైన యేసు, my servant, he becomes sick. అయితే నా సేవకులలో ఒకడు రోగి అయ్యాడు. If I say go, probably he will go. వెళ్ళమంటే బహుశా వాడు వెళ్తాడేమో గాని, If I say to that sick person go, the sick person will go, but his sickness won't go. వెళ్ళమని నేను ఆ రోగికి చెప్తే రోగి లేచి వెళ్తాడేమో గాని తనలో ఉన్నటువంటి రోగము వీడిపోదు. I have authority only over rogi, but don't have a rogam. నాకు అధికారం ఉన్నది కేవలం రోగి మీదనే, కానీ తన రోగము మీద నాకు అధికారం లేదు. But Jesus, కానీ యేసు, if you say one word, the rogam will go. నీవు ఒక్క మాట పలికినట్లయితే ఆ రోగము
రోగము కూడా వీడి వెళ్ళిపోతుంది ప్రభు అని చెప్పాడు. Jesus, if you say one word, the rogam will go. యేసు నీవు ఒక్క మాట పలికితే ఆ రోగము వదిలి వెళ్ళిపోతుంది. Jesus don't need to preach it till 11 o'clock. యేసయ్య నువ్వు 11 వరకు ప్రసంగించిన అవసరం లేదు. I don't want one sermon. నాకు ఒక పెద్ద ప్రసంగం అవసరం, సందేశం అవసరం లేదు. I need one word. నీ నుండి నాకు ఒక్క మాట చాలని చెప్తున్నాడు. The centurion came 20 kilometers from away. అయితే ఈ శతాధిపతి యేసును చూడడానికి 20 కిలోమీటర్ల దూరం నుండి వచ్చాడు. Jesus said one word. యేసయ్య ఒక్క మాట పలికాడు. Jesus said one word. యేసు ఒక్క మాట పలికిన వెంటనే 20 kilometers away there was miracle. 20 కిలోమీటర్ల దూరంలో ఒక అద్భుతము జరిగింది. Oh, come on, if you want to clap, clap your hands. మీకు చప్పట్లు కొట్టాలనిపిస్తే కొట్టొచ్చు. Jesus said one word. యేసు ఒక్క మాట పలికాడు. 20 kilometers away there was miracle. ఒక్క మాట పలుకుట ద్వారా 20 కిలోమీటర్ల దూరంలో ఒక అద్భుతం జరిగింది. Tonight in Jesus' name. ఈ రాత్రి యేసు నామములో Came 20 kilometers or 30 kilometers. మీరు కూడా 20 లేదా 30 కిలోమీటర్ల దూరం నుండి వచ్చారు. You came 5 kilometers or 1 kilometer away. 5 కిలోమీటర్లో లేదా 1 కిలోమీటర్ దూరం నుండి మీరు వచ్చి ఉంటారు. Today in Jesus' name. ఈ రాత్రి యేసు The నామములో same Jesus is here. అదే యేసు మన మధ్యలో ఉన్నాడు. Jesus is saying a word over here. ఆ యేసు మీ మీద ఒక్క మాట పలుకుతున్నాడు. The miracles and breakthroughs are going to happen not only over here but even your house also. అద్భుతాలు విడుదలలు కేవలము ఈ మైదానంలో మాత్రమే కాదు, మీరు ఇక్కడ కూర్చుని ఉండగా మీ గృహాలలో, మీ ఇళ్లలో కూడా అద్భుతాలు జరగబోతా In ఉన్నాయి. your house there is going to be miracles. మీ గృహాలలో కూడా అద్భుతాలు జరగబోతా ఉన్నాయి. God's glory and God's angels are moving in your home. దేవుని మహిమ, దేవుని దేవదూతలు మీ ఇళ్లలో సంచరిస్తా ఉన్నారు. Because there is power in the words of Jesus. ఎందుకంటే ఆయన మాటలలో, యేసు మాటలో శక్తి ఉంది. If you are believing, lift your both hands and shout an Andhra hallelujah. నమ్మిన వారు 2 చేతుల పైకి ఒక మంచి ఆంధ్ర హల్లెలూయా చెప్పండి. Gatiga hallelujah. Oh, again the Bible says. మళ్ళీ బైబిల్ చెప్తోంది, One day 10 lepers came to Jesus. ఒకానొక దినాన 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభు యొద్దకు వచ్చారు. 10 lepers came to Jesus. 10 మంది కుష్ఠరోగులు వచ్చారు యేసు యొద్దకు. Jesus said one word. యేసయ్య ఒక్క మాట Jesus పలికాడు. said one word to the 10 lepers and the 10 lepers become clean. ఆ 10 మంది కుష్ఠరోగులతో ఒక్క మాట పలికాడు. ఆ ఒక్క మాట ద్వారా 10 మంది శుద్ధీకరింపబడ్డారు. Tonight there will be hundreds of sick people here. ఈ రాత్రి వందలాది మంది రోగగ్రస్తులు ఉండొచ్చు. One word from Jehovah Rapha is enough for your complete healing. కానీ ఆ వందలాది మందిని స్వస్థపరచుటకు యెహోవా రాఫా వలన ఒక్క మాట చాలు, మీరందరూ కూడా స్వస్థపరచబడతారు. One word is enough for your complete healing. మీ పరిపూర్ణ స్వస్థతకు ఆయన ద్వారా పలకబడిన ఒక్క మాట చాలు. Come on, open your mouth and praise God and get ready for your healing. నోళ్లు తెరిచి ప్రభువుని స్తుతిస్తూ మీ యొక్క స్వస్థత కొరకు మీరు సిద్ధపడండి. Oh, clap your hands and praise God. చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించండి. Let the power of God, let it flow from the top of the head and the sole of your feet. దేవుని ప్రభావము మీ నడి నెత్తి మొదలుకొని మీ అరికాలు వరకు ప్రవహించును గాక. Come on, give a clap to Jesus. యేసుకు చప్పట్లు కొడదాం అందరము కూడా. Gatiga. Come on, open your mouth everybody. చప్పట్లు కొడుతూ నోళ్లు తెరిచి ప్రభువుని స్తుతించండి ప్రతి ఒక్కరు In కూడా. Jesus' name. యేసు నామములో, In Jesus' name. యేసు నామములో. One word is enough for your transformation. మీ జీవితంలో రూపాంతరము కలగడానికి ఒక్క మాట చాలు. One word of Jesus is enough for your total miracle. మీరు పరిపూర్ణ అద్భుతాన్ని పొందుకోవడానికి ఒక్క మాట చాలు. One word from Jesus is enough for your complete healing. మీ సంపూర్ణ స్వస్థత మీరు పొందుకొనుటకు యేసు పలికినటువంటి ఒక్క మాట చాలు. Even right now the power of God is pouring over this place. ఈ క్షణాన కూడా ఈ ప్రాంతమంతటి మీద దేవుని శక్తి కుమ్మరింపబడతా ఉన్నది. Even right now I can see the pillar of cloud and pillar of fire, pillar of cloud and pillar of fire, pillar of cloud and pillar of fire is coming down. మన మధ్యలో ఇప్పటికే నేను ఆయన యొక్క అగ్ని స్తంభము, మేఘ స్తంభము నేను మన మధ్యలో దిగిరాడని చూస్తా ఉన్నాను. Yes, Agni Stambhavu, Mega Stambhavu is coming down. అగ్ని స్తంభము, మేఘ స్తంభము మన మధ్యలో దిగి వస్తా ఉన్నదే. Lift your hands and shout a hallelujah. చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. There is power in the words of Jesus. యేసు మాటలో శక్తి ఉన్నది. Not only over the land, Jesus' word had the power. కేవలము ఆ యొక్క లోకంలో మాత్రమే కాదు, ఆ యొక్క ప్రాంతంలో మాత్రమే కాదు, ఆయన మాటలకు శక్తి ఉండింది. With his 12 apostles, one day Jesus Christ was traveling on a boat. యేసు ప్రభు తన 12 మంది శిష్యులతో ఒకానొక దినాన ఆయన ఓడలో ప్రయాణం చేసి వెళ్తా ఉన్నాడు. There was a heavy wind and wild storms dashed against the boat. ఆయన దోణిలో ప్రయాణమే వెళ్తుండగా
చాలా తీవ్రమైనటువంటి గాలి వీస్తూ చాలా అలలు దాన్ని కొడతా ఉన్నాయి. You know that Sunday school story? మీ అందరికీ కూడా సండే స్కూల్ కథ తెలుసు. 12 disciples, even though they are fishermen, they terrified and horrified and they started screaming. 12 మంది శిష్యులు వారు జాలరులు అయినప్పటికీ కూడా భయభ్రాంతులు అయిపోయి వారు కేకలు పెట్టడం ప్రారంభించారు. But the Lion of tribe of Judah, Jesus, got up in that boat. కానీ యూదా గోత్రపు సింహమైనటువంటి యేసు ఆ దోణిలో లేచి నిలబడ్డాడు. He rebuked the wind. ఆయన గాలిని గద్దించాడు. Jesus rebuked the wind యేసు గాలిని గద్దించాడు. and made the sea calm. సముద్రమును నిమ్మలపరిచాడు. One word. ఒక్క మాట, Peace be still. Peace be still. నెమ్మది కలుగును గాక, సమాధానము కలుగును గాక అన్నాడు. One word. ఒక్క మాట, The entire sea become calm. ఆ సముద్రం అంతా కూడా My నిమ్మలమైపోయింది. dear brothers and sisters, నా ప్రియ సోదర సోదరులారా, there is power in the words of Jesus. యేసే మాటలో శక్తి ఉన్నది. Tonight the same word is coming to you. ఈ రాత్రి అదే శక్తి గల వాక్కు మీ యొద్దకు వస్తోంది. The word is coming upon your family. అదే వాక్కు మీ కుటుంబాల మీదకి వస్తోంది. Because Jesus Christ is the powerful prophet in word and in deed. ఎందుకంటే ప్రభువైన యేసు క్రీస్తు మాటలోను క్రియలోను శక్తి కలిగినటువంటి గొప్ప ప్రవక్త. The Bible says when he arrived in the next shore, బైబిల్ చెప్తోంది ఆయన అద్దరికి చేరినప్పుడు there was a young man with 6,000 demons. 6,000 దయ్యాలు పట్టినటువంటి ఒక యవనస్తుడు అద్దరిన ఉన్నట్టుగా బైబిల్ చెప్తోంది. A single man, and over him there are 6,000 demons. ఒక్క వ్యక్తి, ఆయనలో 6,000 దయ్యాలు ఉన్నాయి. Jesus rebuked that 6,000 demons. యేసయ్య ఆ 6,000 దయ్యములను గద్దించాడు. Jesus said one word. యేసయ్య ఒక్క మాట పలికాడు. Jesus said one word. యేసు ఒక్క మాట పలికాడు. And the 6,000 demons came out. ఒక్క మాట పలికిన వెంటనే 6,000 దయ్యాలు బయటికి వచ్చాయి. 6,000 demons came out. 6,000 దురాత్మల సమూహము బయటికి Tonight వచ్చింది. I want to tell you, ఈ రాత్రి మీ అందరికీ మాట Jesus చెప్పాలనుకుంటున్నాను. manifests in the flesh to destroy the works of the devil. యేసు అపవాది క్రియలను లయపరచుటకు నరరూప ధారణిగా ఆయన దిగి వచ్చాడు. Whenever the evil spirit and manifesting, don't interview but cast it out in Jesus' name. కనుక దయ్యాలు పట్టిన వారి లోపల నుండి దయ్యాలు బయటపడుతున్నప్పుడు ఆ దయ్యాలతో ఇంటర్వ్యూలు చేయొద్దు. మనము వాటిని యేసు నామములో వాటిని తరిమేసేయాలి. Cast it out in Jesus' name. యేసు నామములో వాటిని వెల్లగొట్టాలి. Jesus said one word. యేసే ఒక మాట పలికాడు. 6,000 demons came out. 6,000 దయ్యాలు బయటకు వచ్చేసాయి. And the young man become free. ఆ యవనస్తుడు విడుదల పొందాడు. One word is enough, there will be miracle. అద్భుతము జరగడానికి ఒక్క మాట చాలు. No, let me tell you a true story, another true story, then we are going to pray. ఇంకొక నిజ సంఘటన మీతో పంచుకున్న తర్వాత మనము This ప్రార్థించబోతున్నాం. happened probably more than 25 years back in Chennai. చెన్నై ప్రాంతంలో సుమారు 25 సంవత్సరాల క్రితము ఈ విషయం జరిగింది. There was a small church in Chennai, చెన్నైలో ఒక చిన్న సంఘం ఉండింది. and they had a young pastor. ఆ సంఘానికి ఒక యవనస్తుడు కాపరిగా ఉన్నాడు. That pastor was about to die. ఆ కాపరి చావు బతుకులో ఉన్నాడు. And the church began really perplexed and they confused, they don't know what to do. ఏం చేయాలో తోచక సంఘం అంతా కూడా కలవరపడుతూ ఉంది. And they said, వారు అన్నారు, there are so many promises of God yet to be fulfilled in the life of our pastor. మన దైవజనుని జీవితంలో నెరవేర్చబడాల్సినటువంటి వాగ్దానములు ఎన్నో ఉన్నాయి కదా. So we have to do something. మనం ఏదో చేయాలి ఇప్పుడు. Because our pastor has to survive. ఏదో ఒకటి చేయాలి, ఎందుకంటే మన పాస్టర్ బ్రతకాలి. And they said, let us call brother Dinakaran and inform him. అని అనుకొని వారు ఏమనుకున్నారంటే బ్రదర్ దినకరన్ కి ఫోన్ చేసి ఆయనకు ఈ విషయం చెప్దామని అనుకున్నారు. They called brother Dinakaran. దినకరన్ గారికి వారు ఫోన్ చేశారు. Brother DGS Dinakaran said, అయితే దినకరన్ గారు అన్నారు, hey, before you are telling me about your pastor, already the Lord told about him and he said that I should come to the hospital and pray for your pastor. దినకరన్ గారు ఏమన్నారంటే, మీరు ఫోన్ చేసి మీ పాస్టర్ యొక్క స్థితిగతులు నాకు చెప్పడానికంటే ముందే ప్రభు నాతో మాట్లాడి మీ పాస్టర్ గారి గురించి చెప్పారు. ఆయన ఇంకేం చెప్పాడంటే, నేను హాస్పిటల్ కి వచ్చి ఆయన కొరకు ప్రార్థించాలని దేవుడు చెప్పాడని I చెప్పారు. will come to that hospital and pray for your pastor. నేను ఆ ఆసుపత్రికి వచ్చి మీ పాస్టర్ గారి కొరకు నేను ప్రార్థిస్తానని చెప్పారు. And with the fullness of the spirit, presence of God, brother Dinakaran came. బ్రదర్ దినకరన్ గారు ఆత్మపూర్ణులై దేవుని సన్నిధిని ఆయన ధరించుకొని ఆయన వచ్చాడు. He entered into the ICU. ఐసీయూలో ప్రవేశించాడు. And everybody thought that brother is going to have a lamba
lamba lamba prarthana. అందరూ ఏమనుకున్నారంటే ఇప్పుడు దినకరన్ గారు చాలా పొడగాటి ప్రార్థన చేస్తారేమో Oh, అనుకున్నారు. he's going to sing all the songs. పాటలన్నీ పాడబోతున్నాడు ఇప్పుడు ఇంకా. He's going to quote hundreds of word of God. వందల వాక్యాలు రెఫరెన్స్ లను ఆయన ఇప్పుడు పలకబోతున్నాడు. Everybody expect a long prayer. అని చాలా మంది ఆలోచిస్తూ పొడగాటి ప్రార్థన జరగబోతుందని వారు ఆశించారు. But the man of God stood near the bed and said, కానీ దైవజనుడు ఆ పడక దగ్గర నిలబడి మంచం దగ్గర నిలబడి అన్నాడు, Lord Jesus, ప్రభువైన యేసు, I need him, send him back. Amen. నాకు ఇతడు కావాలి, అతన్ని తిరిగి పంపించు. ఆమేన్ అని చెప్పాడు. Short prayer. ఓ చిన్న ప్రార్థన, Sunday school prayer. ఓ సండే స్కూల్ ప్రార్థన Lord, చేశాడు. I need him, send him back. Amen. ప్రభువా నాకు ఈయన కావాలి, అతన్ని పంపించు. ఆమేన్ అన్నాడు. Everybody upset. అందరూ కూడా చాలా కలత చెందారు. What is the use of this short prayer? ఏంటండి ఇంత చిన్న ప్రార్థనకు ఉన్నటువంటి లాభం ఏంటి? Even while I am saying about short prayer, some people didn't like it. They are walking out of the service. నేను చిన్న ప్రార్థన అని చెప్పగానే కొంతమందికి నచ్చినట్టుంది, అందుకే వారు లేచి వెళ్ళిపోతా ఉన్నారు. Oh, but let me tell you what happened. కానీ ఏం జరిగిందో మీకు మాట చెప్పనివ్వండి. After 20 minutes later, 20 నిమిషాల తర్వాత 20 minutes later, 20 నిమిషాల తర్వాత oh, 20 minutes later, 20 నిమిషాల తర్వాత yes, the pastor was under coma. He is getting up. ఏ పాస్టర్ అయితే కోమాలో ఉన్నారో ఆయన స్పృహలోనికి వచ్చాడు. And the pastor said, పాస్టర్ అన్నారు, pastor asked, hey, where is brother Dinakaran? పాస్టర్ కోమాలో ఉండి లేచి అన్నాడు, దినకరన్ గారు ఎక్కడా అని అడిగాడు. Hey, Bapre, how do you know that brother Dinakaran was here? సంఘస్థులందరూ ఆశ్చర్యపోయి దినకరన్ గారు ఇక్కడికి వచ్చారని మీకెలా తెలుసు అని అడిగారు. You are in the coma. మీరు కోమాలో ఉన్నారు కదా, How do you know that brother Dinakaran visited here? దినకరన్ గారు మిమ్మల్ని వచ్చి దర్శించారన్న విషయం మీకెలా తెలుసు అని అడిగారు. And he said, అయితే అప్పుడు అన్నాడు ఆయన, I was standing in the paradise with Jesus. నేను యేసుతో పరదేశంలో నిలబడినాను. And there was a short prayer was echoing in heaven. ఒక చిన్న క్లుప్తమైనటువంటి ప్రార్థన పరలోకమునందు ప్రతిధ్వనిస్తా ఉండింది. And the short prayer was, Lord, need him. I need him. Send him back. ఆ ప్రార్థన ఏంటంటే, ప్రభువా ఇతడు నాకు కావాలి, అతన్ని పంపించు అన్నటువంటి ఆ చిన్న ప్రార్థన ప్రతిధ్వనించింది పరలోకంలో. Oh, don't think that your 40 days prayer are only admitted in heaven. కనుక మీరు కూడా కేవలం మీరు 40 రోజులు ప్రార్థన చేస్తే మాత్రమే అది పరలోకం అంగీకరిస్తుందని మీరు అనుకోవద్దు. Even your smallest prayers are approved by heaven in Jesus' మీ name. చిన్న ప్రార్థనలు కూడా పరలోకము ఆమోదిస్తోంది యేసు నామములో. When the heavens are going that short prayer, ఎప్పుడైతే పరలోకం అంతా కూడా ఈ చిన్ని ప్రార్థన చేత ప్రతిధ్వనించిందో, the Lord said, ప్రభు అన్నాడు, my son is calling you. నా కుమారుడు నిన్ను పిలుస్తా ఉన్నాడు, Go back and continue that ministry. తిరిగి వెళ్ళి నీ సేవను కొనసాగించు అని చెప్పాడు. And the pastor totally restored. ఆ పాస్టర్ గారు సంపూర్ణంగా ఆరోగ్యవంతుడైపోయాడు. Short prayer, చిన్ని ప్రార్థన, great miracle, గొప్ప అద్భుతం, one word, ఒక్క మాట, some words of Jesus brought great miracles. యేసు ప్రభు పలికినటువంటి కొన్ని మాటలు గొప్ప గొప్ప అద్భుతాలను జరిగించాయి. Tonight in Jesus' name, ఈ రాత్రి యేసు నామములో same Holy Spirit is walking here. అదే పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో And సంచరిస్తున్నాడు. he wants to set, fill you and impart you with the same prophetic anointing. ఆ పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని కూడా అదే ప్రవచనాత్మకమైనటువంటి అభిషేకముతో మిమ్మల్ని నింపాలని కోరుతా ఉన్నాడు. How many of you are lifting your hands and saying that, Lord, I need the prophetic mantle? అయితే మీలో ఎంతమంది ప్రభువా నాకు ఆ ప్రవచనాత్మక ఆ దుప్పటి నాకు కావాలయ్యా అని అడిగేవారు ఎంతమంది చేతి చూపించండి. All the people, those who lifted your hands, stand on your feet. చేతులెత్తిన వారందరూ కూడా త్వరగా దిగ్గున లేచి నిలబడండి. Everybody stand on your feet. ప్రతి ఒక్కరు లేచి నిలబడండి. All the people, even people at the back, stand on your feet. చిట్ట చివర కూర్చున్న వారు కూడా లేచి నిలబడండి. Everybody stand on your feet. ప్రతి ఒక్కరు లేచి నిలబడండి. The presence of Jesus is here. యేసు సన్నిధి మన మధ్యలో ఉన్నది. I'm inviting everybody, please come to the front. నీ లేచి నిలబడినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ముందుకు రావాలని నేను ఆహ్వానిస్తా ఉన్నాను. Not even a single person should not stand over there. Everybody come to the front right now. ఎవరు కూడా వారి వారి స్థలాలలో నిలబడడానికి వీల్లేదు. ప్రతి ఒక్కరు కూడా త్వరగా ముందుకు రండి. Leave your place and come to the front right now. మీ స్థలాలను వీడి ముందుకు రావాలని కోరుతా ఉన్నాను. All sisters come, all brothers come. సహోదరులు రండి, సహోదరులు రండి. Leave your place and come to the front right now. మీ స్థలాలు వదిలి రండి ముందుకు. I didn't say any. Some people has to go back. I asked everybody to come forward. కొంతమంది ముందుకు రావాలి, మరి కొందరు వెనక్కి వెళ్ళాలని నేను చెప్పలేదు. ప్రతి ఒక్కరు ముందుకు రావచ్చు. In the name of Jesus, యేసు నామములో come to the front right now. ఇప్పుడే ముందుకు రండి. Walk into the mighty presence of God. బలమైనటువంటి దేవుని సన్నిధిలోనికి నడిచి రండి. Leave your place and walk to the front right now. మీ స్థలాలను వదిలి ముందుకు నడుచుకుంటూ రండి. Walk into the mighty hand of Jesus. దేవుని బలమైన హస్తంలోనికి, యేసు బలిష్టమైన హస్తంలోనికి నడుచుకుంటూ రండి. Leave your place and come to the front right
right now. మీ స్థలాలను వదిలి ముందుకు రండి ఇప్పుడే. God's glory is showering over this place. ఈ ప్రాంతము మీద దేవుని మహిమ కుమ్మరింపబడతా ఉన్నది. God's angels are working here. దేవదూతలు ఇక్కడ సంచరిస్తా God's ఉన్నారు. mighty presence is pouring over this place. దేవుని బలమైన సన్నిధి మన మధ్యలో కుమ్మరింపబడుతూ ఉన్నది. Sisters, everybody leave your place and come to the front right now. సహోదరులు ప్రతి ఒక్కరు కూడా మీ స్థలాలను వదిలి ముందుకు రండి ఇప్పుడే. Come quickly, we don't have the time. అంత ఎక్కువగా మనకు సమయం లేదు కనుక త్వరగా రండి. Brothers, don't dare, come closer and closer to this platform. దూరంగా ఉండకండి, వేదికకు సమీపముగా రండి. సహోదరులు సహోదరులందరూ కూడా Come closer and closer to this platform. మరింత సమీపముగా రండి. Thank you, Jesus. యేసు నీకు వందనాలు. 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 Everybody lift your hands and open our mouth and praise God. ప్రతి ఒక్కరు కూడా రెండు చేతులు పైకెత్తి నోర్లు తెరిచి ప్రభుని స్తుతించండి. Everybody lift your hands and open our mouth and praise God. చేతులెత్తి నోర్లు తెరిచి ప్రభుని స్తుతించండి. Tonight onwards there is going to be a greater deviation and transformation is going to take place in each and every one of your lives. మీలో ప్రతి వారి జీవితంలో వ్యక్తిగతంగా ఒక గొప్ప అద్భుతమైనటువంటి రూపాంతరం, ఒక గొప్ప మార్పు ఈ రాత్రి మొదలుకొని మీ జీవితంలో ఒక్కొక్కరి జీవితంలో జరగబోతా ఉన్నది. There is going to be a change. ఒక మార్పు జరగబోతా ఉన్నది. You are going to come out of your Gethsemane. మీరు మీ గెత్సెమనే నుండి బయటికి రాబోతా ఉన్నారు. It is enough you crushed. మీరు నలిగింది చాలు. It is enough